90లలో వేసవి అంటే వైఫై కాదు. అది విశాలమైన పచ్చని పొలాలు. అలారం శబ్దంతో కాదు, అమ్మమ్మ గళం వినిపించడంతో, ఫిల్టర్ కాఫీ వాసనతోనే మేము ఉదయాన్నే లేవేవాళ్లు. ఇంటి అంతా మామయ్య పిల్లలు, అత్తయ్య పిల్లలతో నిండిపోయేది. ఒక పెద్ద గదిలో నేలమీద పరుపులు. ఏసీ లేదు, నెమ్మదిగా తిరిగే ఫ్యాన్, తెరిచిన కిటికీల్లోంచి వచ్చే గాలి మాత్రమే. మధ్యాహ్నాలు అంటే మామిడి చెట్లెక్కడం, దుమ్మెగిసే వీధుల్లో చెప్పులు లేకుండా పరిగెత్తడం, మట్టికుండలో చల్లని నీళ్లు తాగడం. సాయంత్రాలు మాత్రం మాయలాంటివి. వీధిలో క్రికెట్, చీకటి పడేవరకు దాగుడుమూతలు, చిన్న చిన్న నక్షత్రాల్లా మెరుస్తున్న జ్యోతిపురుగులు. అయితే రాత్రులు? తెరిచిన ఆకాశం కింద అమ్మమ్మ కథలు. ఫాలోవర్స్ కాదు, నిజమైన నక్షత్రాలను లెక్కించడం. ఫోన్లు లేవు, సెల్ఫీలు లేవు, కాని ఈరోజుకీ ఆ జ్ఞాపకాలు ఏ వేసవి కంటే వేడిగా ఉంటాయి. 90ల గ్రామీణ వేసవులు పరిపూర్ణం కాకపోవచ్చు, కాని అవి నిర్మలమైనవి.